లగచర్ల బాధితుల పోరాటం వాళ్ళ ఆవేదన వాళ్ళ ఆక్రందన ఢిల్లీకి చేరింది. ఢిల్లీలో కాసేపట్లో జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా కలవబోతున్నారు. ఇప్పటికే అంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. బీఆర్ఎస్ వాళ్ళకు అండగా నిలుస్తోంది. మొదటి నుంచి ఘటన జరిగిన దగ్గర నుంచి బీఆర్ఎస్ నాయకుల బృందం ఇప్పటికే ఢిల్లీకి చేరుకుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము మా భూములు ఇవ్వం, మేము తరతరాలుగా అక్కడ వ్యవసాయం చేసుకొని మా జీవనోపాధిగా భూములు మాకు వస్తున్నాయి, దాంట్లో వ్యవసాయం చేసుకొని మేము బతుకుతున్నాం. ఇవాళ ఎవరి కోసమో లబ్ధి చేకూర్చడం కోసం, సొంత కుటుంబానికి లబ్ధి చేకూర్చడం కోసం మమ్మల్ని అన్యాయం చేయొద్దు, మా భూములు లాక్కోవద్దు అంటూ గత కొద్ది నెలలుగా అక్కడ లగచర్ల చుట్టుపక్కల గ్రామాల్లో ఆ బాధిత రైతులు, దాంట్లో ఎక్కువ మంది గిరిజన రైతులే ఉన్నారు. వాళ్ళు మొదటి నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా భూములు లాక్కోవద్దు, మా భూములు ఇవ్వమని. సో సీఎం సొంత నియోజకవర్గం, సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్. ఆ కొడంగల్లోని గ్రామాల నుంచే రైతుల తిరుగుబాటు మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లో మా భూములు గుంజుకోవద్దు, బలవంతంగా గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు, ఇవ్వకపోతే చంపేస్తామంటున్నారు. ఇలా రకరకాల వేధింపులు, రకరకాల భయభ్రాంతులకు గురి చేసి మా భూములు లాక్కునే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మా భూములు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ లగచర్ల బాధితులు మొదటి నుంచి చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో లగచర్ల రైతుల్ని అరెస్ట్ చేయడం, వాళ్ళని చాలా వేధింపులకు గురి చేశారంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ను మొన్న కలిశారు. ఇవాళ ఢిల్లీ వేదికగా తమకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరించబోతున్నారు. మా ప్రతినిధి లివిల్ ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందిస్తారు. లివిల్, ఇవాళ కొద్దిసేపట్లో ఎవరెవరిని కలవబోతున్నారు లగచర్ల రైతులు, వాళ్ళ ఆందోళన, వాళ్ళ ఆక్రందన, వాళ్ళ ఆవేదన జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా ఎట్లా జనం ముందుంచబోతున్నారు? ఇవాళ ఏదైతే లగచర్ల ఫార్మా బాధితుల గోడు ఇవాళ ఢిల్లీని తాకింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కుదిపేసిన ఈ ఘటన యావత్తు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం నుంచే కావడం కూడా ఇవాళ పెద్ద ఎత్తున ప్రకంపనలు వస్తున్నాయి. అంతేకాకుండా ఇవాళ ఏదైతే బాధితుల కుటుంబాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా అండగా ఉంది. వారికి ఇప్పటికే అన్ని విధాలుగా న్యాయపరమైన సలహాలు ఇస్తూ న్యాయపరంగా అండగా ఉంటూ ఇవాళ మరోసారి రాష్ట్రంలో ఉన్న ఎస్సీ/ఎస్టీ కమిషన్ ఇప్పటికే కలిసి ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ కూడా ఫలితం లేకపోవడంతో ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్న కమిషన్లను ఆశ్రయించాలి, జాతీయ స్థాయిలో ఉన్న కమిషన్లను కలిసి ఖచ్చితంగా బాధితులకు అండగా ఉండాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో నిన్న కుటుంబాలకు సంబంధించిన బాధితులంతా కూడా, గిరిజన మహిళలంతా కూడా నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ కార్యాలయం చేరుకున్నారు. మరి కాసేపట్లో కమిషన్ చైర్మన్ కలిసి లగచర్లకు సంబంధించిన గోడును, అక్కడ జరుగుతున్న అగత్యాలను, పోలీసుల దుర్చర్యలను, ప్రభుత్వం యొక్క కుట్రలను వల్ల ఈ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేయనున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బాధితుల కుటుంబాలకు సంబంధించిన ఉన్నారు. చెప్పండి అమ్మా, మీకు లగచర్లలో ఏం జరిగింది, అసలు ఇష్యూ ఎందుకు, ఇవాళ ఢిల్లీ దాకా రావాల్సిన అవసరం ఏమొచ్చింది? మాకా సారు రేవంత్ రెడ్డి, మేము ఓటొడ్డ 2 నెలల నుంచి 9 నెలలు మేము పోరాడబట్టి వికారాబాద్ పోయినాం, ధర్నా చేసినాం, హక్కింపేట ధర్నా చేసినాం, కొడంగల్లో ధర్నా చేసినాం, తుకిమెట్ల ధర్నా చేసినాం, లగచర్ల ధర్నా చేసినాం, దుద్దేల ధర్నా చేసినాం. ధర్నానే చేసినాం మేము పూరా వానాకాలం 9 నెలలు ధర్నా చేసినాం. కలెక్టర్ పోయి వచ్చినాం, కలెక్టర్ కాలు మొక్కి వచ్చినాం, కలెక్టర్ ధర్నా చేసి వచ్చినాం. ఇంత 4 డిసెంబర్ కట్టుకొని కలెక్టర్ కాలు మొక్కినాం. ఇంతమంది ఆడవాళ్ళు కళ పడ్డాం. అంటే మీ భూమి రానియను, మీ భూమి కాడికి రాని అని అన్నాడు. ఫామ్లు రాసి కలెక్టర్కి ఇచ్చినాం, మీ భూమి కాడికి రారు అన్నాడు. రానన్న కలెక్టరు మెయిన్ డోన్ దింపుతుండరు. సర్వై ఇది ఎంఆర్ఓ ఎండిఓ గిరిదవారి వచ్చి రోజు సర్వైకి వస్తున్నారు. రోజు సర్వైకి వస్తే ఇక మేము ఏం చేస్తారని ఇంకా మా పొట్టలో దుగ్గా ఉండే. అయితే కలెక్టర్ నేను ఒక రోజు ముందు వస్తుండా, మీ గరానికి వస్తుండా, మేమేమో పని ఉండేది రాసుకుని వస్తుండా. ఒకరోజు మాకు ఆర్డర్ ఇవ్వలే కదా, ఆర్డర్ ఇవ్వలేడు. ఆర్డర్ ఇవ్వకుండా పోలీసు వాళ్ళు లేరు, గన్మన్ లేరు, ఏం లేదు. మీ ఈ బట్ట లేక సాదా బట్ట వేసుకొని నువ్వు 2 కార్లు తీసుకొని వస్తావా? 2 కార్లు తీసుకొని వస్తాయి. నా సొంత కలెక్టర్ అని నేను చూసినా, నేను అనుకుంటా ఈ పిల్లలు చూసిండ్రా, ఇక ఎవరో ఏమో అని ఇట్లా దుబ్బిండ్రు, ఇట్లా పట్టుకున్నారు, వెళ్ళిపోయిండు. అదే ఏం దాడి చేయలేదు, కొట్టలేదు, తిట్టలేదు, ఏం చేయలేదు. మేము బువ్వ వండుకొని తిన్నామని కూర్చున్నాం. అంతకు వచ్చిండు మా బువ్వ ఎక్కడో బియ్యం పొయ్యి మీద వేసినాం, ఆ బియ్యం ఎక్కడ చల్లి వచ్చినాం. మా ఇంత ఆపదీస్తాడా రేవంత్ రెడ్డి? మాకు ఫస్ట్ ఏమన్నాడు, మీకు మహాలక్ష్మి పథకం 2500 ఇస్తానన్నాడు, 4000 పెంచిలు అన్నాడు. మళ్ళా ఇంకా మీకు సిలిండర్ ఫ్రీ అన్నాడు.
మళ్ళా 15,000 రైతు బంధు అన్నాడు, 2,000 రుణమాఫీ అన్నాడు. అయితే ఇవాళ ఢిల్లీకి వచ్చారు కదా, ఢిల్లీలో ఏం చేయబోతున్నారు? మాకు మా పిల్లలు రాజ్యం పట్టిన పిల్లలు ఇంటికి రావాలి, జైల్లో ఉండోళ్ళు ఇంటికి పంపించాలి. మా భూమి కాడికి రావద్దు, భూమి కాడికి రావద్దు. ఇవాళ ఎవరిని కదిలించిన వారు అంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే లగచర్ల ఘటనలో బాధితులైన వారందరినీ కూడా ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేశారు, వారందరినీ కూడా విడుదల చేయాలని చెప్తున్నారు. మీరు అనేక సందర్భాల్లో కూడా ఏడుస్తున్న సందర్భం ఉంది. ఇవాళ ఎట్లా చెప్తారు అసలు? అయితే ఇప్పుడే నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ను కలవడానికి మరొకసారి లోపలికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మరి కాసేపు రాన్నారు. అయితే దీనికి సంబంధించి లంబాడి హక్కుల సంఘానికి సంబంధించి చాలామంది ప్రజా సంఘాలకు సంబంధించి కావచ్చు, లంబాడి హక్కుల సంఘాలకు సంబంధించి కావచ్చు, గిరిజనులంతా కూడా వాళ్ళ గిరిజనులపైన దాడుల నేపథ్యంలో ఢిల్లీకి వచ్చి ఫిర్యాదు చేసేందుకు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. మరోసారి కూడా ఫిర్యాదు చేయడానికి వచ్చారు. ఇలా రాంబాల్ నాయక్ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ మెంబర్. చెప్పండి అన్న, అసలు ఏంది ఈ ఘటన, ఎందుకు జరిగింది, వాళ్ళ ఢిల్లీ దాకా తాగాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఫార్మా కంపెనీ పేరు మీద అక్రమంగా లంబాడీలు భూములు గుంజుకోవాలని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి సర్కారు కుట్ర చేస్తున్నది. ఎందుకంటే తన సొంత నియోజకవర్గంలో లగాచెర్ల గ్రామం రోటిబండ తండా, దాదాపు 4-5 తండాలకు సంబంధించిన ఆ తండా వాసులను గత వారం రోజులుగా అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పాలు చేసి పోలీసులతోని మొత్తం తాండాలన్నీ 144 సెక్షన్ పెట్టి మొత్తం నిర్బంధం చేసి ఈరోజు చాలామంది అక్కడ తండాలలో ఎవ్వరు ఒక మగ మనిషి కూడా లేకుండా ఇలా ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. వాళ్ళ తమ్ముడు, ముఖ్యమంత్రి గారి తమ్ముడు తిరుపతి రెడ్డి గారు తన ప్రైవేట్ సైన్యంతో వందల వాహనాల్లో ఆ తండాల మీద, గ్రామాల మీద పోయి దాడులు చేస్తూ కొడుకులారా భూములు ఇవ్వకుంటే మిమ్మల్ని చంపేస్తాం, మీ ఎవరైతే భూములు ఇవ్వరో వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతాం, బనాయిస్తాం, జైల్లోనే మగ్గాలి అని చెప్పే రీతిలో ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయితే ఇవాళ మీకు రాష్ట్రంలో న్యాయం జరగదని ఢిల్లీకి వచ్చారా, లేదంటే ఆ ఢిల్లీలో ఎందుకు అసలు ఢిల్లీకి వీళ్ళందరినీ ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు ఫిర్యాదు చేయబోతున్నారు, అసలు ఈ విషయం ఎందుకు ప్రభుత్వమే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఏ విధంగా జరిగితే రేపు భవిష్యత్తు ఇంకా వేరే నియోజకవర్గాల పరిస్థితి ఏంది, వాళ్ళ రేవంత్ రెడ్డి పైన ఏ విధమైన ఫిర్యాదు చేయబోతున్నారు? ఇప్పుడు ఎవరైనా ఓట్లేసిన ఒక ఎమ్మెల్యే, ఒక ముఖ్యమంత్రి తన నియోజకవర్గంలో ఈరోజు లంబాడీలపైన, రైతులపైన అక్రమంగా దాడులు చేస్తూ అక్కడ రక్షణ లేదు కాబట్టే ఈరోజు ఢిల్లీకి వచ్చినాం. రైతులు అందరిని తీసుకొని ఈరోజు ఢిల్లీకి వచ్చి, ఎందుకంటే మా మీద పోలీస్ నిర్బంధం, రాత్రి మొత్తం 1 గంటకు కరెంట్లు బంద్ చేసి మా మహిళలను తాకరాని చోట్ల తాకుతూ ఈరోజు విపరీతమైన హింసలకు గురి చేస్తున్నారు. కాబట్టి చాలామంది మాకు అక్రమంగా నిర్బంధం చేసి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి కొట్టి విపరీతమైన దాడులు చేసి చేతులన్నీ నల్లగా ఈపులన్నీ కమిలిపోయి ఉన్నాయి. కాబట్టి వాళ్ళ జైల్లో, సంగారెడ్డి జిల్లా జైల్లో ఉన్నారు. కాబట్టి ఇట్లా ఇంకా చాలామంది ఆ జైళ్లకు, ఆ పోలీసులకు భయపడి ఎక్కడెక్కడనో వేరే వేరే ప్రాంతాలకు పారిపోయారు. వాళ్ళు ఉన్నారా, బతికిరా. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేకనే ఈరోజు మన ఈ ఢిల్లీలో మానవ హక్కుల కమిషన్ కానీ, అదేవిధంగా ఎస్టీ కమిషన్ కానీ, అదేవిధంగా ఎస్సీ కమిషన్ కానీ, అదేవిధంగా ఉమెన్స్ మహిళా కమిషన్ కలిసి మా బాధను, మా గోడును వివరించి మాకు న్యాయం జరిపించండి, రాష్ట్ర ప్రభుత్వం మా లంబాడీలపైన అక్రమంగా కేసులు పెట్టి మా భూములను గుంజుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నది. అది ప్రభుత్వ కంపెనీ కాకుండా ప్రైవేటు తన చుట్టాలకు సంబంధించిన ఒక ఫార్మా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి దాదాపు 3-4 వేల ఎకరాల భూములు గుంజుకోవాలని కుట్ర పన్నుతుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈ భూములు అయితే మా భూములు ఇయ్యము, మమ్మల్ని రక్షించండి మహాప్రభో అని చెప్పి అలా ఢిల్లీకి నేషనల్ కమిషన్కి వచ్చి కలవడం జరిగింది. అయితే రేపు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? రేపు ఒకవేళ వాళ్ళ ఎన్హెచ్ఆర్స్ కావచ్చు, ఉమెన్ రైట్స్ ఇవన్నీ కలిసిన తర్వాత రేపు ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇవాళ ఒక దళిత బిడ్డనే ఉంది, గిరిజన బిడ్డనే ఉంది, ఆమె కూడా కలిసే అవకాశం ఏమైనా ఉందా? ప్రయత్నం చేస్తున్నాము. అందరి సహకారంతో ఈరోజు ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే మానవత్వం ఉన్నోడు ప్రతి ఒక్కరూ మా లంబాడీలకు మద్దతుగా వస్తున్నారు. మానవత్వ ఉన్న పార్టీలని మా లంబాడీ బిడ్డలకు మద్దతుగా వస్తున్నాయి. కాబట్టి వాళ్ళందరి సహకారంతో ఒక్కరంగా మేము ఏం చేయలేం. కాబట్టి మా అందరి సహకారం కోరుతున్నాం. నాయన మీరందరూ పెద్ద మనుషులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, మీ అందరి సహకారం కోరుతున్నాం. ఆయన మమ్మలను ఆదుకోండి, మా బతుకులను బతకనియండి. ఎందుకంటే మేము వలస జీవులము, మా నోరు లేదు, మేము గిరిజనులము, అమాయకులము, మా అమాయకులకు పుట్టలు కొట్టకండి, మా భూములను గుంజుకోవద్దు అని చెప్పి మా గిరిజన బిడ్డ రాష్ట్రపతి గారిని గిటంగా ఈరోజు మాజీ ఎంపీల ద్వారా రిక్వెస్ట్ చేయడం జరిగింది. పర్మిషన్ వస్తే ఆమెను తన గిట వెళ్ళి ఈ దేశానికి మొదటి పౌరురాలు కాబట్టి ఆమె దగ్గర గిట మా గోడును వినిపించి మా బతుకులను కాపాడండి, మా భూములను కాపాడండి అని చెప్పి వివరిస్తాం. దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ ఇవ్వకుంటే రేపు 20 తారీఖు నాడు
తండాకు కూడా లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తండాకు కూడా సందర్శించాలని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే అక్కడ తండాలు ఉన్నోళ్ళు ఉన్నారా, బతికిరా, చచ్చిపోయిరా, అసలు వాళ్ళ బతుకులు ఏం విధంగా వెల్లదిస్తారో ఒకసారి చూడాలని అనుకుంటున్నాం. కాబట్టి ఆ రోజు మేము రోటిబండ తండా చుట్టుపక్కల తండాలను సందర్శించి మా వాళ్ళకు కనీసం భరోసా కల్పించడానికి అటు పోతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఇవాళ ఏదైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్తో పాటు ఇవాళ గిరిజన సంఘాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఇవాళ ఖచ్చితంగా ఇక్కడ ఈ అన్ని కమిషన్లతో పాటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా కలుస్తాం. ఖచ్చితంగా మేము 20వ తారీఖు నాడు చెలో లగచర్లకు లగచర్ల పక్కన ఉన్న తాండాలకు కూడా పిలుపునిస్తాం. అక్కడ ఉన్న మా ఎవరైతే గిరిజన బిడ్డలు వారు ఉన్నారా లేరా మాకు తెలియకుండా పోతుందని చెప్పేసి కూడా ఇక్కడ వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్.